భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు 5 టీ20 మ్యాచ్ల సిరీస్లో మొదటి మ్యాచ్ వర్షార్పణమైంది. రెండవ మ్యాచ్ వచ్చేసరికి భారత జట్టు ఓడిపోయింది. అయితే ఇప్పుడు మూడవ టీ20 మ్యాచ్ కనుక భారత్ గెలవకపోతే ఈ సిరీస్ గెలిచినా కూడా, అంటే తర్వాత 2 మ్యాచ్లు గెలిచినా కూడా సిరీస్ సమమైపోతుంది, కానీ భారత్ గెలిచే అవకాశం లేదు. సో ఖచ్చితంగా రాబోయే 3 మ్యాచ్లు భారత్ గెలిచి తీరాల్సిందే. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ సెషన్స్ అనేది చాలా అంటే చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే ఈ ప్రాక్టీస్ సెషన్స్లో చాలా విచిత్రాలు జరిగాయి. సాధారణంగా ప్రాక్టీస్ సెషన్స్లో ఎవరైతే తుది జట్టుకి ఎంపికయ్యారో తుది జట్టుకి ఎంపికైన వాళ్ళకి యాక్టివ్ పార్టిసిపేషన్, యాక్టివ్ ప్రాక్టీస్ సెషన్స్, మిగతా వాళ్ళకి సబ్టిల్ ప్రాక్టీస్ సెషన్స్ అని ఉంటాయి. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సంజు శాంసన్ ప్రాక్టీస్ సెషన్స్ లో ఇన్వాల్వ్ లేడనుకోండి, అంటే తుది జట్టులో లేడనుకోండి, తన ప్రాక్టీస్ సెషన్స్ వేరే రకంగా ఉంటాయి. కానీ ఈసారి మొత్తం స్క్వాడ్ అంతా కూడా 2 టీమ్స్గా విభజించారు. దానిలో తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, అలాగే వైభవ్ సూర్యవంశీ, వీళ్ళ ముగ్గురిని ఒక టీం వేశారు. వాళ్ళకి బౌలర్గా వరుణ్ చక్రవర్తితో పాటుగా హర్షిత్ రాణా, వీళ్ళ 5గురిని ఒక టీం వేశారు అనమాట. ఇంకొక 5గురిని ఇంకొక టీం, ఇంకొక 5గురిని ఇంకొక టీం. అయితే ఈ 3 టీముల్లో ఎవరైతే హైయెస్ట్ స్కోర్ చేస్తారో ఆ 2 టీమ్స్కి మళ్ళీ ఇక్కడ ఇంకొక మ్యాచ్ జరుగుతుంది, అంటే ఇంటర్ మ్యాచ్ లాగా జరుగుతుంది అనమాట. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లాగా. సో ఈ నేపథ్యంలో ఏమైందంటే, వైభవ్, తిలక్, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, ఈ 5గురు కలిసి దుమ్ము రేపే స్కోర్ చేశారు. ఏకంగా 33 బంతుల్లోనే 100కు పైగా స్కోర్ను చేసి వీళ్ళు ఇక్కడ చాలా అద్భుతంగా ఆడారు అనమాట. అయితే సెకండ్ టీం వచ్చేసరికి ఇషాన్ కిషన్ కానీ, లేకపోతే సంజు శాంసన్, వీళ్ళందరూ కూడా చాలా బాగా ఆడారు. ముఖ్యంగా వైభవ్, తిలక్ ఇద్దరు కూడా భలే కోఆర్డినేషన్. అయితే ఈ ప్రాక్టీస్ సెషన్స్ లో అభిషేక్ శర్మ పెద్దగా రాణించలేదు, చాలా వేగంగా తను అవుట్ అయిపోయాడు. నిజానికి ఇప్పటి వరకు జరిగిన 2 టీ20 మ్యాచెస్ లో కూడా అభిషేక్ శర్మ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంతేకాకుండా అభిషేక్, వైభవ్ ఇద్దరు కూడా ఓపెనర్స్ గా బరిలోకి దిగుతారు కాబట్టి వీళ్ళిద్దరిని ఒక గ్రూప్ లో పెట్టడం జరిగింది. ఎందుకంటే టీ20 అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఓపెనర్స్ కరెక్ట్ గా ఉంటేనే టీ20 మ్యాచ్ లో ఊహించని స్కోర్లు, భారీ స్కోర్లు లక్ష్యంగా ఇవ్వచ్చు, లేదంటే భారీ లక్ష్యాన్ని ఛేదించవచ్చు. ఈ నేపథ్యంలో వైభవ్ అండ్ అభిషేక్ ఇద్దరిని కూడా ఒకటే గ్రూప్ లో వెయ్యాలని చెప్పేసి గంభీర్ స్ట్రిక్ట్ సజెషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ 3 టీముల్లో మళ్ళీ వైభవ్ టీమే గెలిచింది, అండ్ ఫైనల్లో కూడా వైభవ్ టీమే గెలిచింది అనమాట. సో ఈ నేపథ్యంలో చూస్తే తిలక్, అభిషేక్, వైభవ్ వీళ్ళే రాబోయే 3 టీ20 మ్యాచ్ లో కూడా రచ్చలేపేటట్టుగా సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ మ్యాచ్ కి సంబంధించిన అప్డేట్స్ కూడా కొన్ని బీసీసీఐ వాళ్ళు ప్రకటించలేదన్నమాట. ఎందుకనంటే అదే గ్రౌండ్స్ లో ఇంగ్లాండ్ వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు, వాళ్ళు కూడా చాలా కీన్ అబ్జర్వేషన్ చేస్తారు కాబట్టి కొన్ని మాత్రమే బయట పెట్టడం జరిగింది. సో అక్కడ కవర్ చేసిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మాత్రం కొన్ని స్కోర్స్ అయితే బయటకు తీసుకొచ్చు.